ఫస్ట్ టెక్ న్యూస్ 1803కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్టు 9, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో ట్యాబ్ అయితే టీచ్ చేస్తూ ఉంది. తొందరలోనే పోకో నుంచి మనం ఒక ట్యాబ్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 2.5K LCD డిస్ప్లే తో రాబోతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్. ఇది చైనాలో ఆల్రెడీ లాంచ్ చేస్తే 22,000 రూపాయలు ఏముంది ప్రైస్. అక్కడ ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ ఎంత పెడతారో తెలియదు. ఇండియాలో కూడా మనం తక్కువ రేట్ లోనే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పోకో కాబట్టి వీళ్ళు ఆన్లైన్ బ్రాండ్ కాబట్టి తక్కువ రేట్ కి వెళ్ళి తీసుకొని రావచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ లో దీన్ని ఇండియా తీసుకొని వస్తారు. ప్రెజెంట్ అయితే దీన్ని టీచ్ చేస్తున్నారు. తొందరలో దీన్ని మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రియల్మీ నుంచి రియల్మీ 300 వాట్ ఛార్జింగ్ ని టీచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కడికి వెళ్ళి ఆగిద్దో అర్థం కావట్లేదు. ప్రెజెంట్ అయితే వీళ్ళు దీన్ని చెక్ కూడా చేస్తున్నారు. టెస్టింగ్ కూడా ఫోటో ఒకటి పెట్టారు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేజ్. ఆయన పెట్టిన ఫోటోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి 20% బ్యాటరీని 41.49 సెకండ్స్ లోనే చేయగలిగింది. అంటే లెస్ దాన్ మినిట్ ఇది 20% అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ఇది ఇండియాకి అయితే రాదు. ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇండియాలో మ్యాక్స్ ప్రెజెంట్ అయితే 120 వాట్ ఏ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు 200 వాట్ రావడం కూడా కొద్దిగా కష్టం. ఎందుకంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కదా. గవర్నమెంట్ కూడా రిస్క్ తీసుకోదు. అండ్ వీళ్ళు ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వచ్చినా కానీ గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇవ్వాలి. అప్రూవల్ ఇస్తేనే మనం ఇట్లాంటి హై ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ చార్జెస్ మనం ఇండియాలో అయితే చూస్తాం. మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఎక్స్పాండ్ చేసింది. ఏం ఎక్స్పాండ్ చేసిందంటే మనం ఫోటోలు పెడుతుంటాం కదా. ఫోటోలు మ్యాక్సిమం ఎన్ని పెట్టుకోవచ్చు, మనం ఒక 10 పెట్టుకోవచ్చు. 10 సెలెక్ట్ చేసిన తర్వాత లిమిట్ రీచ్ అని వస్తుంది. ఇది అట్లా కాదు. 20 ఫోటోస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ మీరు పోస్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా కానీ 20 వరకు అయితే లిమిట్ అయితే పెంచారు. ఈ రోజు నుంచి ఇదే అప్డేట్ లో రోల్ అవుట్ చేశారు. నెక్స్ట్ మనకి ట్రై ఒక రూల్ అయితే పాస్ చేశారు. నార్మల్ మనకి స్పామ్ కాల్స్ వస్తుంటాయి. రోజుకి చాలా స్పామ్ కాల్స్ అయితే మీకు ఫోన్స్ ప్రతి ఒక్కళ్ళకి అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు దీనికి చెక్ పెట్టడానికి అయితే ట్రై అయితే ఒక స్టెప్ ముందుకైతే వేసింది. ఇప్పుడు ఏదైతే స్పామ్ కాల్స్ మనకు చేస్తుంటారో మోస్ట్లీ కంపెనీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు నార్మల్ నెంబర్స్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ నెంబర్స్ అన్నీ తీసేయాలి. ఈ నెంబర్స్ అన్నీ మీరు బ్లాక్ చేసేసి కంప్లీట్ తీసేయాలి. వాటిని మీ కంపెనీ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంపెనీ పేరు మీద మ్యాక్సిమం 320 నెంబర్స్ అయితే ఇస్తారు. ఏ టెలికామ్ ఆపరేటర్ అయినా కానీ మ్యాక్సిమం 320 నెంబర్స్ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ 320 నెంబర్స్ నుంచే మీరు ఫోన్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ చేయాల్సి ఉంటుంది. అవి ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ టెలికామ్ ఆపరేటర్తో. పదే కాల్స్ చేయడం వెసికించడం చేస్తే మాత్రం నెంబర్ అయితే బ్లాక్ చేసేస్తారు. అండ్ ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి స్పామ్ మెసేజ్లు వస్తుంటాయి కదా. మీరు చూస్తుంటే మీకు స్పామ్ మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. దానిలో వీళ్ళు లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. యూఆర్ఎల్స్ కానీ లేకపోతే ఏదైనా లింక్స్ మనం క్లిక్ చేస్తూ ఉంటాం. ఏపీకే ఫైల్స్ అన్నట్లుగా యాప్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి మన ఫోన్లో. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. వాటికి కూడా చెక్ పెట్టేశారు. ఇప్పుడు మెసేజెస్లో లింక్స్ అనేవి యూజ్ చేయకూడదు. వాళ్ళు ఏదో మెసేజ్ పంపిస్తుంటారో వాటిలో ఎటువంటి యూఆర్ఎల్స్ కానీ లేకపోతే ఏపీకే ఫైల్స్ కానీ ఇట్లాంటివి ఏవి పెట్టి పంపించకూడదు. సో అట్లా పెట్టి పంపించినా కానీ నెంబర్ అయితే బ్లాక్ చేస్తారు, ఫైన్ కూడా వేస్తారు. ఇవన్నీ జరగడానికి వెళ్ళి అక్టోబర్ 31 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి అయితే ఈ లింక్స్ ఉంటాయి కదా, ఈ మెసేజెస్లో లింక్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ ఇట్లాంటివి అయితే సెప్టెంబర్ 1 వరకే ఆపేయాలి. అండ్ అక్టోబర్ 31 వరకు అయితే మీరు నెంబర్ చేంజ్ చేసుకోవాలి. నవంబర్ 1 నుంచి ఒకవేళ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం అవి ఖచ్చితంగా రిజిస్టర్డ్ నెంబర్స్ నుంచి కాల్ చేయాలి. మనకు తెలుస్తాయి అనమాట ఏ కంపెనీ నుంచి కాల్ వస్తుందో కూడా మీకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకు ఓలా నుంచి ఓలా CEO భవిష్ అగర్వాల్ ఈయన ఒక ఫోటో అయితే పెట్టాడు. ఓలా నుంచి ఒక ఈ బైక్ అయితే రాబోతుంది. దాని మీనింగ్ ఇది ఆగస్ట్ 15వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆగస్ట్ 15వ తారీఖు చూడాలి మరి ఇది ఎలా ఉంటుందో. ఇది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండియాలో ఈ ఓలా బైక్ అయితే మనం చూస్తాం. ఈ బైక్ ఇది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఈరోజు ఇండియన్ 2 అయితే రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో. అండ్ థియేటర్లో వచ్చేసరికి కమిటీ కుర్రోళ్ళు అండ్ మురారి రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. 48 ఏళ్ళు వచ్చినా కానీ మీరు చూడడానికి మాత్రం 35-36 రేంజ్లో ఉన్నారు కానీ 48 లాగా అయితే కనిపించట్లేదు. అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఫిట్నెస్ అట్లా మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ మురారి సినిమా రిలీజ్ పక్కన పెడితే మహేష్ బాబు అభిమానులు వినూత్నంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మురారి సినిమా అక్కడికి రిలీజ్ ఉంటుంది కదా, థియేటర్స్లోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, అలనాటి రామచంద్రుడు అని చెప్పేసి ప్రతి పెళ్లి క్యాసెట్లో సాంగ్ అయితే ఉంటుంది. సో ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇట్లా రకరకాలుగా అయితే చేస్తూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. మనకి యూపీలో కుక్కలు ఒక మనిషిని అయితే కాపాడిని. ఎలా కాపాడినాయో చూద్దాం. అంటే యాక్చువల్గా అవి చంపబోయినాయి కానీ కాపాడిని. బాగుంది కదా కాన్సెప్ట్. వివరాల్లోకి వెళ్తే 5 ఫ్రెండ్స్ వాళ్ళ 5 మధ్యలో ఏదో గొడవ అయింది. ఒకరిని అయితే కొట్టారు. 5 ఫ్రెండ్స్ గొడవ అయ్యి ఒకరిని అయితే కొట్టారు. 4 కలిసి చనిపోయాడు అనుకున్నారు. అబ్బాయి చనిపోయాడు అనుకొని వెళ్ళి గుంత తీసేసి పాతి పెట్టేశారు. అబ్బాయిని పాతి పెట్టేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 4 పరారైపోయారు. సో కుక్కలు ఏం చేసి వెళ్ళి వాళ్ళు పాతి పెట్టేసిన దగ్గర తవ్విని అన్నీ తవ్వి ఆయన వస్తారు కదా, బాడీ బయటకు వచ్చిన తర్వాత
అవి తినడానికి ప్రయత్నించినాయి. ఆయన కొరికి మాంసం కదా, ఫ్లష్ ఇలా కొరకగానే తినడానికి ప్రయత్నించినాయి. ఆయనకి స్పృహ అయితే వచ్చింది. స్పృహ వచ్చి పైకి లేసి వాటిని తరిమేసి బయటకు వచ్చాడు. ఆయన మొత్తం గాయాలతో ఉన్నాడు. అక్కడ స్థానికులు హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ప్రజెంట్ అయితే బతికాడు. సో పోలీసులు వచ్చి అడిగారు ఏమైందంటే, ఇలా మా ఫ్రెండ్స్ ఇలా కొట్టి నన్ను పాతి పెట్టేశారు అని చెప్పేసి చెప్పాడు. పోలీసులు అయితే వాళ్ళ కోసం వెతుకుతున్నారు, వాళ్ళు పరారీలు అయితే ఉన్నారు. సో ఇది జరిగింది సంఘటన అయితే. సో ఇక్కడ చూస్తే కుక్కలు యాక్చువల్గా అయితే ఆయన తినడానికి ప్రయత్నించింది, కాకపోతే అది ఆయనకి మేలైతే జరిగింది. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే మనకి వీధి కుక్కలు చాలా అటాక్ అయితే చేస్తూ ఉన్నాయి, చిన్నపిల్లల మీద ఎక్కువ అటాక్ అయితే చేస్తూ ఉన్నాయి. అవి మ్యాక్సిమం మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఏదైనా వీధి కుక్కలు ఉంటే వాటికి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి, వాటి ఆకలి తీర్చడానికి ట్రై చేయండి. అవి మ్యాక్సిమం కూల్ ఉంటాయి. సో ఆకలి మనకే ఆకలి వేసినప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. 1 గంట 2 గంటలు మనం ఫుడ్ పెట్టడం మనకు లేట్ అయినా కానీ మనం ఎగురుతుంటాం, ఇంట్లో మనుషుల మీద ఎగురుతూ ఉంటాం, మనకు ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక వారం రోజులు కూడా వాటికి ఫుడ్ దొరకవు ఒక్కోసారి. సో వాటి ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, ఏ లెవెల్ ఉంటుందో అర్థం చేసుకోండి. మ్యాక్సిమం అది ట్రై చేయండి. సో అవి కొద్దిగా కూల్గా ఉంటాయి. చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాటి మీద రాళ్ళేయడం, వాటిని ఏదో వాటితో ఆడాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకేం తెలియదు పాపం, పిల్లలు కాబట్టి. సో అవి రియాక్షన్ డిఫరెంట్గా ఇస్తాయి అటు సైడ్ నుంచి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే విన్సెంట్ చేస్ సన్ గ్లాసెస్. ఇవి నార్మల్గా అయితే 1000 రూపాయల పైన ఉంటాయి. ఆఫ్లైన్ కూడా అనుకుంటే ఆన్లైన్లో 700, 800 ఆ రేంజ్కే దొరుకుతుంటాయి. ప్రజెంట్ అయితే అది కూడా 1-2 మోడల్ దొరుకుతుంటాయి కొనాలనుకుంటే ఆ ప్రైస్కి. ఇప్పుడైతే వీటి మీద మంచి ప్రైస్లో అయితే మీకు 500 రూపాయలకే చాలా సన్ గ్లాసెస్ మీకు వస్తున్నాయి ఆఫర్లో. మీరు చూడొచ్చు, మొత్తం పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇవి లెన్స్ కార్ట్ వాళ్ళది, విన్సెంట్ చేజ్ అనేది మంచి బ్రాండ్. ఇది ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సన్ గ్లాసెస్ 500 రూపాయల లోపు చూస్తూ ఉంటే. అండ్ షామీ టీవీ కూడా ఓఎల్ఈడి టీవీ చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది. 55 ఇంచ్ ఓఎల్ఈడి టీవీ నార్మల్గా అయితే ఇది 65,000కి అమ్ముతున్నారు. ప్రజెంట్ ఇది 57,000 రూపాయలకు వస్తుంది. 3,000 రూపాయల కూపన్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు SBI కార్డ్స్ మీద. సో ఇది కూడా ఒక మంచి డీల్ అయితే కనిపించింది. ఒకవేళ మీరు వీటిని చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే, ఇంకెక్కువ డీల్స్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి జొమాటోలో నార్మల్గా డెలివరీకి వచ్చిన డెలివరీ పర్సన్స్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత చిల్లర అడుగుతూ ఉంటారు. వాళ్ళు చిల్లర క్యారీ చేయరు కదా. సో చాలా మందికి ప్రాబ్లం అయితే అవుతుంది. దీన్ని చెక్ పెట్టడానికి జొమాటో వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఒకవేళ డబ్బులు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే చిల్లర ఏదన్నా ఇచ్చేది ఉంటే మీకు మీ జొమాటో అకౌంట్ ఉంటుంది కదా, జొమాటో మనీ, దానిలో అయితే ఏదైతే మిగిలిన అమౌంట్ ఉందో అది క్రెడిట్ అయిపోయింది. మీరు నెక్స్ట్ ఏదైనా ఆర్డర్ పెడుతుంటారు కదా, అప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్లింకిట్ యాప్ మీకు తెలిసే ఉంటుంది. మీరు గ్రాసరీస్ ఇట్లాంటివి దీనిలో ఆర్డర్ పెడుతుంటారు, ఎలక్ట్రానిక్స్ కూడా డెలివరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కొత్తది తీసుకొని వచ్చారు. చాలామందికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అర్జెంటుగా అవసరం అవుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ప్రజెంట్ అయితే దీన్ని ఢిల్లీ ఆ ఏరియాలో చెక్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇంటికి మీ పాస్పోర్ట్ ఫోటోని డెలివరీ చేస్తారు. ఫస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తే దాన్ని ఎన్ని కాపీస్ కావాలి, 8, 16, 32 మీకు ఎన్ని కాపీస్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే అవి మీకు ఇంటికి వచ్చి డెలివరీ అయితే చేస్తారు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే. రేపు iPhone 16 సిరీస్ సంబంధించి వీడియో అయితే వస్తుంది. 16 సిరీస్ మనకి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవబోతున్నాయి. చాలా మంది వీటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమేమి చేంజెస్ ఉన్నాయి 15కి 16కి వాటికి సంబంధించి. అండ్ దగ్గర విజువల్గా పీసెస్ కూడా ఉన్నాయి అనమాట అవి. సో అవన్నీ మీకు చూపిస్తారు రేపు iPhone 16 సిరీస్ సంబంధించి. రేపు వీడియో అయితే మిస్ కాకుండా అయితే చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 4.6 మిలియన్కి వెళ్ళడానికి జస్ట్ 10-15 వేల సబ్స్క్రైబర్స్ దూరంలో అయితే ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్తో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.